హాయ్ ఫ్రెండ్స్. నేనొక హెల్త్ ఆస్ట్రాలజీ ప్లస్ ఎందుకంటే రాబోయే రోజుల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి నేను మీకు నా వీడియోస్‌లో చెప్పాను కాబట్టి దాని మీద నేనొక చిన్న రీసెర్చ్ చేస్తా ఉన్నాను. నేను ఈ మధ్య కాలంలో సూపర్ గట్ అని అంటే ప్రోబయోటిక్స్ అంటే స్టమక్ యొక్క బ్యాక్టీరియాయే చాలా ఇంపార్టెంట్ అని రోల్ ప్లే చేస్తదనే విషయం మీద నేను చదివాను. ప్లస్ నేను అందులో బాగా చూసిన చరక సంహిత వాటిలకి చరక సంహితలో ఉన్న ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గట్ బ్యాక్టీరియాకి సంబంధించినవని ఆ బుక్ చదివిన తర్వాత నాకు అర్థమైంది. అందులో బాగా డీటెయిలింగ్ ఇచ్చారు. ఇది జ్యోతిష్యపరంగా కూడా మనకి ఒక గ్రహాన్ని ఎన్హాన్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అది నేను అందరితో షేర్ చేసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా రాబోయే హెల్త్ ఇష్యూస్ అని. ప్లస్ మన ఒక పంచమ స్థానాన్ని పూర్వపుణ్య భాగం అంటాం. పూర్వపుణ్య భాగం అంటే కడుపుకు సంబంధించి పూర్వపుణ్యం లేకపోతే రవి కారకత్వం ఏంటంటే ఒక ప్రాణం ఎక్కడ పోసుకుంటుంది, ఒక ప్రాణం ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎక్కడి నుంచి ఇది అవుతుంది అంటే మనం తల్లి గర్భం అని చెప్తాం. అలాగే తండ్రికి కూడా ఏంటంటే మన కడుపుకు సంబంధించి అంటాం. అలాగే మన యొక్క ఆరోగ్యం కానివ్వండి, ఏదైనా మెడిసిన్ ఇక్కడ వేసామనుకోండి, చేతికైనా కాళ్ళకైనా ఏదైనా స్టమక్ నుంచి అబ్జర్ప్షన్ అయ్యి బ్రెయిన్ నుంచి బ్లడ్ నుంచి ఇలాగా మనకి అంటే సాగ్రిగేషన్ అనేది ఇక్కడే జరుగుతుంది. మనం యొక్క ఆహార విధానంలో ఎక్కువ పూర్వం రోజుల్లో ఉపవాసాలు చెప్పేవారు. ఎందుకంటే సెల్ఫ్ హీలింగ్ అనేది ఎక్కువ జరుగుతుందని. పూర్వం చూడండి మనం పేదరికం కోసం ఎక్కువ మాట్లాడుకునే ఉండేవాళ్ళు. పేదరికంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి ఫుడ్ లేకపోవడం వలన బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయినప్పటికి కూడా వాళ్ళకి అంటే వ్యాధులొచ్చే పరిస్థితి ఉన్నా ఆళ్ళ ఆకలి వలన ఏంటంటే ఆ బ్యాక్టీరియా అనేది వాళ్ళకి ఏమి చేయలేకపోయింది. ఇప్పుడు అలాగే చూడండి బాగా హెల్తీ హ్యాబిట్స్‌తో ఉన్న ఒక వ్యక్తి ఎళ్లి పక్క ప్రాంతంలో వాటర్ తాగాడనుకోండి, వెంటనే అన్‌హెల్తీ అయిపోయే విషయాలు మనం ఓల్డ్ డేస్‌లో చూసాం. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. పోతే ఇప్పుడు మినరల్ వాటర్ కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ లేవు. బట్ రవిగ్రహాన్ని పూర్తిగా ఎన్హాన్స్ చేయాలంటే మన పేగులు ప్లస్ మన స్టమక్‌లో ఉన్న ఇంటెస్టైన్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటా ఉండాలి. అది పంచకర్మ ట్రీట్మెంట్ ఎవ్రీ ఇయర్ ఒకసారి చేసుకోవడం వలన రవిగ్రహాన్ని పూర్తిగా ఎన్హాన్స్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో అంటే నేను యాక్చువల్‌గా ఆ ప్రాక్టీస్ అనేది ఒక 1 మంత్ నుంచి చేస్తున్నాను. దానికి సంబంధించిన అద్భుతమైన రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను జ్యోతిష్ పార్ట్‌ని కూడా మిక్స్ చేశాను. ఎందుకంటే అప్‌కమింగ్ ఏంటి మీరు ఏం తినండి బాడీ డైజెస్ట్ చేసుకుంటది. ఈ ఫుడ్, ఆ ఫుడ్ అని కాదు. బట్ డైజెషన్ కావాల్సినంత స్ట్రెంగ్త్‌ని ఆ డైజెషన్‌కి ఇవ్వడానికి మీరు వీలైతే ఆముదాన్ని లేకపోతే మోషన్స్ టాబ్లెట్లు వాడి అలాగే ఆ టైంలో అంటే లైట్ డైట్‌నిస్తే రవిగ్రహం అనేది పూర్తిగా యాక్టివేట్ అవుతది ఫ్రెండ్స్. పాటించి ఆరోగ్యవంతులు రవిని కూడా ఎన్హాన్స్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్ యూ.